హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు విజయదశమి కాబట్టి మనం విజయదశమి ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. మనం ఈ పండుగను రెండు ప్రధాన సంఘటనలు గుర్తుగా జరుపుకుంటాం. మొదట పూర్వం రామాయణంలో శ్రీరాముడు రాక్షసరాజు అయిన రావణాసుని వధించి అన్యాయంపై న్యాయం గెలిచినందుకు గుర్తుగా ఈ విజయదశమిని జరుపుకుంటారు. అలాగే దుర్గాదేవి 9 రాత్రులతో పాటు మహిషాసురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి 10వ రోజు అయిన దశమి రోజున మహిషాసురుని వధించి విజయం సాధించి అలాగే చెడుపై మంచి సాధించినందుకు గుర్తుగా ఈ విజయదశమి జరుపుకుంటారు. ఈ విధంగా రెండు సంహారాలు దశమి రోజున చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం సాధించినందుకు విజయానికి నిదర్శనంగా మనం ఈ దసరా పండుగను జరుపుకుంటాం. ఈ దసరా పండుగను మీతో పాటు ఎవరెవరు జరుపుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ దసరా పండుగ ఎలా వచ్చింది, సంహారం ఎలా జరిగింది అనేది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో దసరా ఫుల్ వీడియో అని కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.